కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు అదాన్. నేను బాపయ్య. దీపావళికి కానీ లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు కానీ మనలో చాలామంది మధ్య ఏంటంటే టపాసులు కాలుస్తారు, బాణాసంచా పేల్చి దానిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ బాణాసంచా పైకెళ్ళి ఆకాశంలో నిప్పులు చిమ్ముతూ అది ఎంత చక్కగా పేలుతుంది, దాన్ని చూసి అందరూ సంబరపడతాం. కానీ దాన్ని తయారు చేయడం ఎంత కష్టమో తెలుసా? కత్తి మీద సామని చెప్పాలి. కత్తి మీద సాము కూడా కాదు, అసలు ప్రాణాలతోటే చెలగాటము అని చెప్పాలి. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నిన్న ఆదివారం రోజు జరిగిన ఈ సంఘటన గురించి చెప్పుకోవాలి. అనకాపల్లి జిల్లా కోటౌరట్ల మండలం కైలాసపురం గ్రామానికి దగ్గరలో జరిగిన ఈ భారీ విస్ఫోటనం అసలు ఆ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురిచేసింది. అంటే ఈ కోటౌరట్ల మండలంలోని ఈ కైలాసపురం గ్రామంలో ఏదైతే ఈ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగిందో ఆ సమయంలో చుట్టుప్రక్కల ఒక 5-6 గ్రామాల్లో మొత్తంగా కూడా ఒక భూకంపం వచ్చిన రేంజ్లో అంతా కూడా షేక్ అయిన ఘటనని ఇప్పుడు మనం చూసాం. సో ఏంటంటే బాణాసంచా తయారీ కేంద్రాలు ఎప్పుడూ కూడా ప్రమాదమే. గతంలో ఏవైతే ఈ శివకాశి వంటివి ఉన్నాయో వాటిల్లో కూడా, ఈ శివకాశి లాంటి ఊర్లలో కూడా ఈ బాణాసంచా తయారీ పేలుడు సందర్భాన్ని మనం చాలా విషయాల్లో మనం చూసాం. అయితే కొన్నిసార్లు ఈ బాణాసంచా మొత్తం తయారు చేసి గోడౌన్లో పెట్టిన తర్వాత కూడా పేలుడు జరిగిన ఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తే ఈ తయారీ చేస్తున్న సమయంలోనే పేలుడు జరిగింది. అసలు ఈ పేలుడికి ప్రధాన కారణం ఏంటి అంటే, అక్కడ తయారీ చేస్తున్నప్పుడు ఈ రాకెట్స్ ఏవైతే ఉంటే వాటిల్లో మందుగుండు ఏవైతే పొడి ఉంటుందో దాన్ని కూరుస్తున్న సమయంలో ఒక్కసారిగా ఒత్తిడి పెరిగి పేలుడు సంభవించింది. సో చూస్తుండగానే, అంటే ఒక నిప్పు రవ్వ వచ్చిందంటే చాలు మొత్తం అంతా కూడా వ్యాపించేసి కనురెప్ప వాల్చే లోపుగానే ప్రమాదం అంతా జరిగిపోయి, అవ్వాల్సిన దారుణం అంతా జరిగిపోయి కేవలం బూడిద మాత్రమే మిగిలే దారుణమైన సంఘటనలు, భయంకరమైన సంఘటనలు, ప్రమాదకరమైన సంఘటనలు. ఈ బిజినెస్ కూడా ప్రమాదంతో కూడుకున్నదే, నిత్యం ప్రాణాలతో చెలగాటమనే చెప్పాలి. సో ఈ తయారు చేస్తున్న సమయంలో ఎప్పుడైతే ఈ ప్రమాదం సంభవించిందో ఆ టైంలో దాని ఓనర్ కూడా, అంటే ఈ కుటీర పరిశ్రమ ఏదైతే బాణాసంచా తయారీ పరిశ్రమ ఉందో, విజయలక్ష్మి ఫైర్ క్రాకర్స్ ప్రొడక్షన్స్ ఏదైతే ఇది ఉందో దానికి సంబంధించిన ఓనర్ కూడా ఆ టైంలో అక్కడే ఉన్నారట. సో ఆయన కూడా తీవ్ర గాయాల పాలయ్యారు అని చెప్పేసి విషయం బయటకు వచ్చింది. అయితే 8 మంది చనిపోయారు. దారుణమైన విషయం ఏంటంటే 8 మంది చనిపోవడం, కొంతమంది క్షతగాత్రులు అయ్యారు. ఇంకా అదృష్టం ఏంటి అంటే ఈ ఘటన ఆదివారం నాడు జరిగింది. ఆదివారం నాడు కాకుండా మిగిలిన వీక్ డేస్లో జరుగుంటే ఈ పరిశ్రమలో పనిచేయడానికి వచ్చే సిబ్బంది చాలా పెద్ద ఎత్తున ఉంటారు, వారు ఎక్కువ మంది ఉండేవారు, మరణాల సంఖ్య పెరుగుండేది, క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరుగుండేది. అయితే ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో వెంటనే కోటౌరట్ల సంబంధించిన పోలీసులు ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఘటనా స్థలానికి హుటాహుటిన వచ్చిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. అలాగే ఇన్ఫర్మేషన్ వెంటనే హోంమంత్రికి కూడా వెళ్ళింది. హోంమంత్రి వంగలపూడి అనిత అక్కడికి వచ్చి ప్రమాద తీవ్రతను పరిశీలించి అక్కడి సిబ్బందిని కూడా వెంటనే అలర్ట్ చేశారు. వెంటనే ఈ క్షతగాత్రుల్ని ఫస్ట్ దగ్గరలో ఉన్న కోటౌరట్ల CCHకి తరలించారు. అక్కడి నుంచి వాళ్ళకి మెరుగైన వైద్యం కోసం విశాఖ KGH కూడా తరలించారు. ఈ ఘటన మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి అని చెప్పేసి వంగలపూడి అనితతోటి, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితతోటి మాట్లాడి అక్కడి పరిస్థితిని కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ప్రమాదంలో సుమారుగా 8 మంది బాసులు బాసడం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం. రోజు ఇక్కడ దురదృష్టకర సంఘటన, ఒక ఫైర్ వర్క్స్ విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్ అని పేరిట ఇక్కడ సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫైర్ వర్క్స్ నడుస్తున్నాయి. వీటికి 26 వరకు కూడా లైసెన్స్ కూడా ఉంది. ఇప్పుడే ఎంపీ గారు, మేము అందరం కూడా సీఎం గారితో అందరితో కూడా డిస్కస్ చేశాము. అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా ఈ సంఘటన మీద ఆరా తీయడం జరిగింది, మాకు ఫోన్ చేసి ఆరా తీయడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు కూడా ఇందులో ఏం జరిగింది అన్నది ఆరా తీసి వాళ్ళ సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది, వాళ్ళ విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి కుటుంబానికి కూడా 15 లక్షల రూపాయలు, అంటే రెగ్యులర్గా ఇచ్చేదానికన్నా ఒక 3 టైమ్స్ ఎక్స్ట్రా 15 లక్షల రూపాయలు ఈరోజు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలు కూడా ఒక్కొక్కళ్ళకి
15 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే గతంలో అయితే ఇది కేవలం 5 లక్షల లోపే ఉండేది. కానీ ఈ ప్రభుత్వం కాస్త కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించి ఈ పరిహారం చెల్లించే విషయంలో కూడా పెద్ద మనసుతో వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ప్రమాదం గురించి విషయం తెలియటంతో కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కూడా స్పందించారు. ఆయన మృతులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే అనకాపల్లి ఎంపీ బీజేపీ నేత సీఎం రమేష్ కూడా ఘటనాస్థలికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల దగ్గరికి కూడా వెళ్ళి ఆయన వాళ్ళని పరామర్శించారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ప్రభుత్వం తరపు నుంచి అండగా ఉంటాము అని చెప్పి కూడా వాళ్ళకి భరోసా ఇవ్వటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 2026 వరకు వీళ్ళకి లైసెన్స్ కూడా ఉంది. కానీ అనుకోకుండా ప్రమాదవశాత్తు ఈ పరిశ్రమలో ఏదైతే బాణాసంచా తయారీ పరిశ్రమలో ప్రమాదం జరిగిందో అది వాళ్ళ ప్రాణాల మీదకే తెచ్చిందని చెప్పుకోవాలి. కానీ ఈ బాణాసంచా తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఇంకా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే, ఇతర రాష్ట్రాలతో కూడా పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడులో మాత్రమే కొంచెం ఈ ప్రమాదాల తీవ్రత, కొంచెం ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. బాణాసంచా తయారీ కేంద్రాల్లో ఇక్కడే ఎక్కువగా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఈ ప్రమాదాలని ఎలా నివారించవచ్చు? అయితే బాణాసంచా తయారీని ఆపడం అని చెప్పడం కూడా సమంజసం కాదు. అవి వాళ్ళ కొంతమంది కొంత సెట్ ఆఫ్ పీపుల్ ఏవైతే ఎంజాయ్మెంట్ ఉంటుందో వాళ్ళ సంతోషాన్ని వెలిబుచ్చడానికి ఇదొక మార్గం అని కూడా చెప్పొచ్చు. అలాగే పండుగలు, దీపావళి పండుగ, నాగుల చవితి పండుగకి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో బాణాసంచా కాల్చడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. సో కాబట్టి వీటిని కంప్లీట్గా ఆపేయాలని మాత్రం చెప్పలేము. కానీ ఇటువంటి వాటికి ప్రమాదాలు నివారించడం ఎలాగా, టెక్నికల్గా ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ప్రమాదాలు తక్కువగా ఉంటాయి అనే దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ప్రభుత్వాలు కూడా వీళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాటిని ఫాలో అవ్వాలి అని చెప్పడం కూడా అవసరమనే అనిపిస్తోంది ఇటువంటి ప్రమాదాలను చూస్తుంటే. అటు తమిళనాడు ప్రభుత్వమైనా కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా కావచ్చు, వీటి మీద కొంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం కూడా ఉందంటున్నారు నిపుణులు. సో మరి ప్రభుత్వం వీటి మీద ఎలా ముందుకు వెళుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉంది. థ్యాంక్ యూ.